చిన్న పిల్లలకి వచ్చే వ్యాధుల కోసం, వారికి వచ్చే క్యాన్సర్స్ కోసం గత 2 రోజుల కిందట వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఒక ఆమె ఫోన్ చేసి, సిస్టర్ గారు నాకు షుగర్ లేదు, నాకు బీపీ లేదు, నాకు ఎప్పుడు కాళ్ళు నొప్పులు కూడా లేవండి, నేను పెయిన్ కిల్లర్స్ కూడా వాడలేదు, నాకు 2 కిడ్నీలు కూడా పోయాయని చెప్పారు డాక్టర్ గారు. అలాగని చెప్పేసి నాకు ప్రోటీన్ టెస్ట్ చేయించుకున్నాను మధ్యలో, అలాంటి ప్రాబ్లం ఏమి గత 3 సంవత్సరాల కిందట నాకు ఏమీ లేదండి, సడన్ గా నాకు ఇలాగా కిడ్నీ ఫెయిల్ అయిపోయి అని చెప్పారు, దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని అడిగింది ఆమె. చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ ప్రశ్న. అయితే ఆమె జీవితంలో అన్ని బాగానే నియంత్రించుకుంటూ వచ్చింది, కొన్ని ఎంతవరకు మనం చెయ్యాలి అనేవంటి నిబద్ధత లేదా అవగాహన అనేది లోపంగా మారింది. చాలా మంది రోజు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు. నిజంగా ఆ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ యొక్క వెనకాల ఉన్న పేరు యొక్క కొట్టి గూగుల్లో కనుక దాని హిస్టరీ చదవగలిగితే, ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ 1 నెల రోజుల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో, 1 ఇయర్ లో, 2 ఇయర్స్ లో, 3 ఇయర్స్ లో, లేదా ఒక్కొక్కరి యొక్క బాడీని బట్టి 5 ఇయర్స్ లో, 10 ఇయర్స్ లో కూడా కిడ్నీ పాడు చేసేవంటి విధానాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 రోజుల్లోనే ఆ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కిడ్నీ ఫెయిల్యూర్ తీసుకెళ్ళదు. ప్రభు చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రజలు చిన్న తేనె పోస్తే కళ్ళు చింపుకొని మనం వేసుకోండి, జస్ట్ ఏమాత్రం కూడా బాడీ ఇది ఎందుకు సిండికేట్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవట్లేదు. అలాగే స్పిరిచువల్ గా దేవునితో మనం ఉంటున్నాం, ఒక శక్తిని అడుగుతున్నాం, ఒక ప్రయాణంలో మనం కలిగి ఉన్నాం. ఈ ప్రయాణం భక్తి జీవితంలో కూడా దేవుడు మనకి ఇది ఎందుకు చెప్తున్నాడు అనేది కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దైనందిన జీవితంలో ఏదో రీతిగా వెళ్ళిపోవడమే, ఎవరో ఒకరిని కవర్ చేసుకుంటూ, ఎవరో ఒకరిని కలుపుకుంటూ, ఎవరో ఒకరితో మూవ్ అయిపోతుంటే ఇప్పటికి ఈ జీవితం అయిపోయిందిలే, ఈ రోజు అయిపోయింది, ఈ గంట అయిపోయిందిలే, ఈ పూట అయిపోయిందిలే అనుకుంటే రేపు పొద్దున్న అంత అయిపోయిన తర్వాత అంత అవ్వకముందు ఆయన ఆదుకునేవాడు ఎవరండి? ప్రభు ఒక్కడే. దేవుని స్తోత్రం కలగనగా. కాబట్టి ఎప్పుడు కూడా ఆది నుంచి అంతవరకు, సృష్టి ఆరంభం నుంచి సృష్టి ముగింపు వరకు ప్రాథమికంగా తయారు చేసిన ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు అడుగుతున్నాడు, నీ నీతిని బట్టి బ్రతకడం మానివేసే అంటున్నాడు. ఆమె నా నీతిని బట్టి నువ్వు బ్రతకగలిగితే నీకు చాలా చక్కని వాటి జీవితాన్ని నేను ఇస్తాను అంటున్నాడు.